ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విశేషం ఉంటది. ఇంక ఊరి పేరు మోరి అని ఎత్తగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది జీడిపప్పు అండి. మోరిలో మహాలక్ష్మమ్మ అమ్మవారు ఎంత ఫేమస్సో మోరిలో దొరికే జీడిపప్పు కూడా అంతే ఫేమస్ అనుకోండి. నా ఫ్రెండ్ గౌరీ ఉండేది కూడా మోరిలోనే. ఇంకా దానికి నాకు బాండింగ్ చెప్పే ముందు ఆంటీకి నాకు చెప్పాలి. దాంతో కన్నా నేను వాళ్ళ అమ్మగారితోనే ఎక్కువ క్లోజ్ ఉంటాను. అండ్ ఆంటీతో చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ఇంకా ఆంటీ అయితే మా ఇంటికి వచ్చినప్పుడు నా కోసం జీడిపప్పు అచ్చు, ఈ అచ్చు చూడండి, చూడగానే నేను మంచిగా మోర్ అంటేనే జీడిపప్పు ఫేమస్ కదా, అక్కడ కొనుక్కొచ్చారని అనుకున్నాను. బట్ కాదు, అక్కడ దొరికే మంచి గుళ్ళు పప్పుతో ఆంటీ చేశారంట. తినగానే టేస్ట్ అదిరిపోయింది. సీరియస్లీ ఈ మధ్య కాలంలో అసలు ఇంత టేస్టీ జీడిపప్పు వచ్చి అయితే నేను తినలేదు. చాలా ఇయర్స్ అయిపోయింది. చిన్నప్పుడు మంచిగా తెచ్చేవారు మా డాడీ, అప్పుడు బాగా తినేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు పంచదారతో అవి ఇవి చేయడం, మళ్ళీ కొంచెం బెల్లంతో కూడా నాకు అంత లుక్ మంచిగా అనిపించక తినట్లేదు. బేసిక్గా ఫుడ్ అంటేనే నేను చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను. అలాంటిది ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంత మంచి టేస్ట్ తగిలింది కదా, ఇంక ఇల్లంతా డ్యాన్స్ చేస్తూ తింటున్నాను అనమాట.